హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే సింపుల్ రెసిపీ అండి. బేకరీలో 100 నుండి 500 600 ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఈజీగా ఈ విధంగా స్నాక్స్ చేసి ఇచ్చారనుకో పిల్లలకి టీలోకైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా ఎలాగైనా తినేయొచ్చండి. చాలా హెల్దీ కూడా. చూడండి మరి ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే 1 కప్పు పెద్ద కప్పుతో నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఈట్ ఫ్లోరే తీసుకోవాలండి. పిల్లలకైతే చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దలకైనా. అలాగే నేను 1 స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. కార్న్ ఫ్లోర్ వేయడం మూలంగా క్రిప్సీగా వచ్చేస్తాయి. ఇలా మీరు తప్పనిసరిగా కార్న్ ఫ్లోర్ వేసుకోండి, మైదా మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్. రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి. ఇలా చూడండి, మనం ముందు వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకోవడం మూలంగా అంతా కలిస్తే క్రిప్సీగా వచ్చేసేయండి మనకి స్నాక్స్ అనేది. ఇలా పొడి మొత్తం కలిపేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూను ఆయిల్ వేసేసుకోండి. కాస్త గోరువెచ్చ ఆయిల్ వేయండి, మంచిగా కరకరలు ఆడుతావండి గోరువెచ్చ ఆయిల్ వేయడం మూలంగా. చూడండి, నేనైతే ఈ స్పూన్తో నేను 1 స్పూన్ వేసుకున్నానండి ఆయిల్. మీరు కూడా గోరువెచ్చ ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా పిండిలో పోసేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలిసేలా కలిపేసుకోండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ స్నాక్స్ లంచ్ బాక్స్లోకి మనకి బేకరీలో తినే ఐటమ్స్, స్వీట్ హౌస్లో తినే ఐటమ్స్ కన్నా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. తక్కువ టైంతో ఎక్కువ రుచి వచ్చేస్తే మనకి డబ్బులు కూడా సేవ్ అయిపోతాయి. చూడండి, నేను ఆయిల్ వేసుకొని చక్కగా పిండి మొత్తం కలిసేలా వాటర్ తగినన్ని వేసుకొని మనము పిండి ముద్దని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా చపాతీ మీరు ఎలా చేసుకుంటారో చపాతీ పిండిని ఆ విధంగానే ఇలా కలిపేసుకోండి. తక్కువ వాటర్ అవుతున్నాయి అంటే కొన్ని చేతిలో వేసేసుకొని ఇలా చల్లుకోవాలండి. ఎక్కువ వాటర్ లూజుగా ఉంటే మనకి స్నాక్స్ అనేది క్రిప్సీగా రావండి. చూడండి, ఇలా మనకి పిండి ముద్దని మంచిగా స్మూత్గా వచ్చేలా బాగా కలుపుకోవాలండి. ఎంత స్మూత్గా ఉంటే స్నాక్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వంట చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీ మనము ఇంట్లో చేసుకున్నాం అనుకో పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి. మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాయిల్ ఎత్తి పెట్టేసుకొని ఆ బౌల్లో మనకి 1 కప్పు ఆయిల్ వేసేసుకోవాలండి. నేనైతే ఈ కప్పుతో ఆయిల్ వేసేసుకున్నాను. అది కాస్త వేడి అవుతుంది అనుకుంటే సిమ్లో పెట్టేసి అది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అలాగే మనము 10 నుండి 15 మినిట్స్ ఈ పిండి ముద్దని బాగా నాననివ్వాలండి. ఇలా తడిపేసిన పిండిని ఇలా చక్కగా చూడండి సేమ్ సైజు రౌండ్గా మనం ఒక్కొక్క పీస్గా మనమే ఈ పిండి ముద్దని ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసిన పిండి ముద్ద సేమ్ సైజులోనే చేసేసుకోవాలండి. ఇలా సేమ్ సైజు ఉంటే పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా సేమ్ సైజు చేసుకున్నాను. ఇలా పొడిపిండి కాస్త అదే ప్లేట్లో వేసుకున్నానండి. ఇలా మనము ఆ రోలును తీసేసుకొని పిండిలో ముంచేసేయాలండి. ఇలా ముంచేసుకున్న తర్వాత లేదా పీట పైన కానీ ఇదే గట్టు పైన ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకోవడం మూలంగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. మనకి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, కాస్త వెనక వైపు ముందు వైపు పొడిపిండి చల్లేసుకుంటూ చేయాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అలా అత్తుకోకుండా ఈజీగా ఇలా రౌండ్గా చేతితో తిప్పేసుకుంటూ చేసుకున్నామనుకో చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మరి ఇలా మీరు తప్పనిసరిగా చేసుకోండి. చాలా ఈజీగా మనకి బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా ఇంట్లో ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలా మనం ఈ చపాతీ రౌండ్గా చేసుకున్న తర్వాత దాన్నే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేనైతే ఇలా చేసేసుకున్నాను. ఇలా మడత పెట్టిన చపాతీని కొంచెం పొడిపిండి చల్లేసుకొని మరొకసారి మనం రోల్ చేసుకోవాలండి. ఇలా మనము ఎన్ని చేసినా రిస్క్ రాదండి. పొరలుగా క్రిప్సీగా వచ్చేస్తుంది. ఇలా క్రిప్సీ స్నాక్స్ ఇంట్లో చేసుకుంటే ఎంత ఈజీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరైతే. ఇలా చూడండి, మనకి ఎన్ని మడతలు పెట్టినా రౌండ్గా రావాలి అంటే కొంచెం ఈ విధంగా చేసేసుకోండి. అది కాస్త ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని దానికి అప్లై చేసుకోవాలండి. మనం మిర్చి పౌడర్ అండి, సాల్ట్ మిర్చి పౌడర్లోనే కలిపి పెట్టాము. ఈ విధంగా మిర్చి పౌడర్ని కూడా మనం పైనంగా చల్లేసుకోవాలండి. ఈ విధంగా చల్లేసుకొని చేయితోనే చక్కగా దీన్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేయడం మూలంగా టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా పైనంగా చల్లేసుకోవాలండి. కొత్తిమీర కానీ ఆనియన్స్ కానీ మీ ఇష్టం అండి. నేనైతే పిల్లలకి ఆనియన్స్ వద్దన్నారు అనేసి ఈ విధంగా చేశాను. కొత్తిమీరని చల్లేసుకున్న తర్వాత మనము చక్కగా ఈ విధంగా ఇరిగిపోకుండా ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక్కొక్క పీసుగా తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క పీసు స్మాల్ పీస్ కట్ చేసుకోండి. మీరు పెద్దగా కట్ చేయమాకండి ఫ్రెండ్స్. చూడండి,
చూడండి నేను ఏ విధంగా మలుస్తున్నానో ఈ పిండిని అలాగే చేసుకోండి ఈ రోలును అనేది. అప్పుడు పర్ఫెక్ట్గా స్నాక్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఒంటరి వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇంట్లో ఎన్ని స్నాక్స్ చేసినా ఎంత టైం పట్టేదండి. తక్కువ టైంలో ఎక్కువ రుచి వస్తుంది, తక్కువ ఖర్చులో ఎక్కువ కూడా సేవ్ అయిపోతాయి. చూడండి ఒక్కొక్కటిగా మనము ఎన్ని చేసిన రిస్క్ లేకుండా అదే చాకుతో ఈ విధంగా ఒక్కొక్క పీసుగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని మనము ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. వెనుక వైపు ముందు వైపు కట్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. 2 ఫింగర్స్ పెట్టేసి ఈ విధంగా మనం ప్రెస్ చేయాలండి. లేదంటే మీరు స్పూన్తోనైనా చేసేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఫింగర్స్తో చేసేసాను. ఇలా చూడండి రౌండ్గా ఎంత చక్కగా వచ్చేసాయో. అప్పటికప్పుడు ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క రోల్ను చేసేసి నేను ఆయిల్, కొత్తిమీర, మిర్చి పౌడర్ పట్టించేసి చక్కగా కాగిన నూనెలో ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా చూడండి ఒక్కొక్క పీసుగా ఈ విధంగా వేసేసుకోవాలి. మనకి ఎన్ని పీసులు చేసినా రిస్క్ రాదండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎక్కడ ఇరిగిపోతాయని టెన్షన్ పడవలసిన అవసరం లేదు. వేయగానే కాస్త వేడైన నూనెలో చక్కగా ఇదే గరిటెతో తిప్పేసుకోవచ్చు. ఇలా చూడండి చక్కగా ఈ విధంగా చేసుకోవాలండి. 100 నుండి 500 వరకు మనకి బేకరీకి వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా. ఇలాంటి స్నాక్స్ ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. టీలోనైనా తినేయచ్చు, ఇంత టమాటో కిచప్లో అయినా తినేయచ్చు అండి. చూడండి అప్పటికప్పుడు వేడి వేడి స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా నేనైతే మనకి ఒక్కొక్క వాయిని అండి కొన్ని మాట్లాడే మాటలు ఎవరి ఊరిలో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు ఫ్రెండ్స్. మరి వంకలేనమ్మ డొంక పట్టుకొని ఏడ్చినట్టు చూడండి ఫ్రెండ్స్. నేను చక్కగా నాకు వచ్చిన విధానంలోనే మాట్లాడుతున్నాను. మీరు ట్రై చేసి ఒక లైక్ చేయండి.